నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. కొంతమందికి పురుషాంగం వంకరగా ఉంటుంది. ఈ వంకర అనేది అంగస్తంభనం జరిగినప్పుడు తెలుస్తుంది. అది ముడుచుకుపోయి ఉన్నప్పుడు తెలవకపోవచ్చు. ఈ వంకర బెండ్ అనేది కుడి పక్క బెండ్ అవ్వచ్చు, ఎడం పక్క బెండ్ అవ్వచ్చు, కొంతమంది కిందకి బెండ్ అవుతుంది, కొంతమంది పైకి కూడా బెండ్ అవుతుంది. ఈ బెండ్ ఉన్నవాళ్ళు, వంకరున్నవాళ్ళు లోపల మదన పడుతుంటారు, కుంగిపోతుంటారు, కుసించిపోతుంటారు. ఎవరికి చెప్పాలో తెలవదు, సిగ్గుపడుతుంటారు. స్నేహితులతో చెప్పరు, బంధువులతో చెప్పరు, అమ్మా నాన్నలతో చెప్పరు. కొంతమంది భార్య కూడా ఏమండి, ఏంటి మీరు అట్లా ఉన్నారు, తృప్తి పరచలేకపోతున్నారు, ఇంతకుముందు బాగానే ఉండేది కదా, ఇప్పుడేంటి గట్టిపట్టం లేదు, చేయలేకపోతున్నారు, ఏమైందండి, బలహీనం అయిపోయారా అని భార్య అంటుంటుంది. ఈ వంకర సమస్యని ఎవరికి చెప్పాలో తెలియదు. సిగ్గుపడకూడదు. లైంగిక సమస్యలు ఉన్నప్పుడు మనకి జ్వరం వస్తే ఏ విధంగా అయితే డాక్టర్ని సంప్రదిస్తామో, ఈ లైంగిక సమస్యలు కూడా ఆ విధంగా డాక్టర్లను సంప్రదించాలి. లైంగిక విజ్ఞానం అనేది మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ లైంగిక విజ్ఞానం స్కూళ్ళల్లో సిలబస్లో ఉండదు, పుస్తకాల్లో ఉండదు, టీచర్లు చెప్పరు, కాలేజీలకు వచ్చిన పుస్తకాల్లో ఉండదు, లెక్చరర్లు చెప్పరు, అమ్మ చెప్పదు, నాన్న చెప్పరు, అత్త చెప్పదు, మామ చెప్పరు. ఎక్కడి నుంచి నేర్చుకోవాలి? కనుక లైంగిక విజ్ఞానము గురించి సమాచార లోపం వల్ల చాలామంది మానసిక సంక్షోభానికి గురవుతున్నారు. గ్రామాల్లో ఉండేవాళ్ళైతే వాళ్ళ పరువు ప్రతిష్టలు అంటారు. ఈయనకి పురుషాంగం గట్టిపట్టం లేదనో, వంకర తిరిగిపోయిందనో, అది ఎవరికన్నా తెలుస్తుందేమో, నా పరువుకి ప్రతిష్టగా భంగం కలుగుతుందని బాధపడుతూ ఉంటారు. ఈ వంకర అవటానికి రకరకాల కారణాలు ఉన్నాయి. కొంతమందికి పుట్టుకతోనే వంకర ఉంటుంది, కానీ దాన్ని గమనించేదంటే యుక్త వయసు వచ్చి, టీనేజ్ వచ్చి 14 ఏళ్ళ తర్వాత ఆ పిల్లవాడు గమనిస్తాడు. పురుషాంగము గట్టిపడిన సమయంలో ఎడం పక్కకో కుడి పక్కకో కిందకో వంగిపోతుందని గమనిస్తాడు. కొంతమందికి మూత్ర విసర్జన రంధ్రం, సాధారణంగా పురుషాంగం చివర ఉండాలి. ఆ బుల్లెట్ ఉంటుంది కదా, బుల్లెట్ మధ్య భాగంలో రంధ్రం ఉంటుంది, అక్కడి నుంచి రావాలి. అలా కాకుండా కొంతమందికి పుట్టుకతోనే పురుషాంగము కింది భాగా రంధ్రం ఉంటుంది. అంటే అందరూ ముందుకి మూత్ర విసర్జన చేస్తుంటే వీళ్ళు నేల కొడుతుంటుంది, ఈ దార కింద కొడుతుంటుంది. ఇది శరీర నిర్మాణంలో, పురుషాంగ నిర్మాణంలో, గర్భంలో ఏర్పడిన లోపం. దీన్ని వైద్య పరిభాషలో హైపోస్పేడియాస్ అంటారు. ఇది ఉన్నప్పుడు రంధ్రము కిందికున్నప్పుడు, కింద భాగాన ఉన్నప్పుడు అప్పుడు ఇట్లా వంకరగా ఉంటుంది పురుషాంగం. కనుక పుట్టుకతోనే మనం గమనించకపోయినా యుక్త వయసు వచ్చినప్పుడు వాళ్ళు గమనిస్తారు. ఇంకా కొంతమంది ఇది చూసి గందరగోళానికి గురవుతారు. వాళ్ళు హస్తప్రయోగం చేసుకోవటం వల్ల ఇలా వంగిపోయిందేమో అని బాధపడుతుంటారు. హస్తప్రయోగం చేయటం వల్ల వంకర పోదు, వంగదు, సైడ్కి వంగదు, కిందికి వంగదు. హస్తప్రయోగం రోజుకు ఒకసారి చేసుకుంటే ఎటువంటి తప్పు లేదు. కనుక హస్తప్రయోగానికి నీ పురుషాంగం వంకరికి సంబంధం లేదు. ఇంకా కొన్ని సందర్భాల్లో మనం తెలిసో తెలవకో ఎవరో వచ్చి నన్ను రతి క్రీడలో పాల్గొమని ప్రేరేపించారు, ఆపుకోలేక మరి కాండోమ్ లేకుండా కలిశాను, మరి కలవటం వల్ల ఏమైనా ఈ పొరపాటు జరిగి వంగిపోయిందా అని బాధపడుతుంటారు. అక్రమ లైంగిక సంబంధాల వల్ల పురుషాంగం వంకర పోదు. నీకంటే పెద్దవాళ్ళని కలిసిన, ఆంటీలతో కలిసిన పురుషాంగం వంకర పోదు. కనుక దాన్ని మైండ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా కొంతమంది పురుషాంగము
ఒక ఆడపిల్లో మహిళలో చీకింది, ఆ చీకటం వల్ల ఏమన్నా అది వంకర పోయిందా అని బాధపడుతుంటారు కుర్రోళ్ళు. దానివల్ల కూడా జరగదు. పురుషాంగము వంకర పక్కకున్నా పైకో కిందకో ఉన్నా, ముఖ్యంగా సైడ్కు ఉన్నప్పుడు, ఎడం పక్క కుడి పక్క ఉన్నప్పుడు 30 డిగ్రీల కంటే తక్కువ ఉంటే అది ఏమీ ఇబ్బంది కలగదు. 30 డిగ్రీలు పక్కకున్నా ఏం కాదు. సమర్థవంతంగా వివాహమైన తర్వాత నీ భార్యను తృప్తిపరచగలవు. కనుక కొద్దిగా వంకర ఉందని చెప్పి ఇక రోజు దాని గురించి ఆలోచిస్తూ నాది వంకర ఉందని అమ్మా నాన్నకి చెప్పకుండా నాకు పెళ్ళొద్దు అని అనవలసిన అవసరం లేదు. 30 డిగ్రీల కంటే అధికముగా వంకర పోతున్నప్పుడు దానికి చిన్న చిన్న శస్త్రచికిత్సలు ఉన్నాయి, చేయటం ద్వారా సరిచేయచ్చు. మీరేం చేయాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు పురుషాంగము స్తంభించినప్పుడు, అంగస్తంభన జరిగినప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్లో ఫోటో తీయండి, లేదా ఒక అర నిమిషం పాటు వీడియో రికార్డింగ్ చేయండి. ఎందువల్లంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ పురుషాంగం ముడుచుకుపోయి ఉంటుంది. ముడుచుకుపోయినప్పుడు డాక్టర్కి వంకర ఎంత ఉందో తెలవదు, ఏ పక్కకు వంగిపోతుందో తెలవదు. అందువల్ల ఆ వంకర బాగా కనపడినప్పుడు, అంగస్తంభన జరిగినప్పుడు ఫోటో కానీ వీడియో కానీ తీసి సెల్ ఫోన్లో డాక్టర్ దగ్గర చూపిస్తే దానివల్ల డాక్టర్ ఒక నిర్ణయానికి రావడానికి అవకాశం ఉంది. ఇక కొంతమందికి క్రికెట్ ఆడేటప్పుడు గార్డు పెట్టుకోకుండా ఆడతారు. క్రికెట్ బాల్ వచ్చి గోలీకాయలు వృషణాలకు తగులుతుంది, పురుషాంగానికి కూడా తగిలే అవకాశం ఉంది. ఆ పురుషాంగముకు తగిలినప్పుడు అక్కడ రక్తము గడ్డగట్టి, ఆ రక్తము గడ్డగట్టడం వల్ల పక్కకు వంగిపోయే అవకాశం ఉన్నది. కనుక పురుషాంగానికి వృషణాలకు దెబ్బలు తగినప్పుడు ఇలాంటివి జరిగే అవకాశం ఉన్నదని గమనించండి. ఇక కొంతమంది మహిళలు వాళ్ళు రెచ్చిపోతారు, వాళ్లకు కామం పెరిగిపోతుంది, లేదు కొన్ని సందర్భాల్లో కోపం వస్తుంది, ఆవేశం పెరిగిపోతుంది. అటువంటి సందర్భాల్లో కొంతమంది మహిళలు పురుషాంగాన్ని కొరుకుతారు. సాధారణంగా కొరికితే ఏం కాదు, గట్టిగా కొరికితే మాత్రం కొన్ని సందర్భాల్లో కొరికిన తర్వాత గట్టిగా కొరికితే అవి కొద్దిగా వంకరపోయే అవకాశం ఉంది. అలాగే మనం రతి క్రీడలో ఉపయోగించే భంగిమలు కూడా చాలా కీలకం. కొంతమంది పురుషులు కింద, స్త్రీలు పైన. స్త్రీలు పైనుండి రతి క్రీడలో ఉత్సాహంగా పాల్గొంటున్నప్పుడు ఈ పురుషాంగము కొన్ని సందర్భాల్లో ఒత్తిడికి గురై ఎముకలు ఎలా ఇరిగిపోతాయో ఈ పురుషాంగం కూడా అలా ఇరిగిపోయే అవకాశం ఉంది. దాన్ని పురుషాంగ ఫ్రాక్చర్ అంటారు. ఎముక ఇరిగినట్టే ఇరుగుతుంది. కనుక బాగా బరువుగా ఉన్న మహిళ పైనెక్కి ఉత్సాహంగా ఉల్లాసంగా భలే బాగుందని చేస్తూ ఉంటే ఈ పురుషాంగానికి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. కనుక భంగిమలలో పురుషాంగంపై తీవ్రమైన ఒత్తిడి రాకుండా, అది విరగకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇక వయసు పెరిగిన తర్వాత 45-50 ఏళ్ల తర్వాత షుగర్ ఉన్న వాళ్ళకు కూడా పురుషాంగం వంకర వచ్చే అవకాశం ఉంది. ఇది ఎక్కువగా షుగర్ ఉన్న వాళ్ళకి వస్తుంటుంది. ఆ పురుషాంగంపై అక్కడ కాల్షియము జమ అయ్యి గట్టిపడుతుంది, ఒక గట్టిగా ఉండే ఒక బుడిపి లాంటిది ఏర్పడుతుంది. ఈ పురుషాంగంపై కాల్షియము ఎలా అయితే మూత్రపిండంలో రాయి ఏర్పడుతుందో పురుషాంగం మీద చిన్న రాయిలాగా కాల్షియం జమ అవుతుంది. దానివల్ల కూడా పురుషాంగము పక్కకు వంగచ్చు, ముందుకు వంగచ్చు, పైకి కూడా వంగే అవకాశం ఉంది. ఈ పురుషాంగం వంకర ఉండటం వల్ల, ముఖ్యంగా కిందకు వంగటం పైకి వంగటం వల్ల రతి క్రీడలో ఇబ్బంది వస్తుంది. రతి క్రీడలో భార్య సంతృప్తి చెందదు.
తర్వాత నొప్పి కూడా వస్తుంది. కొంతమందికి వంకర ఉండటం వల్ల మానసికంగా ఒత్తిడి వల్ల మానసికంగా అమ్మో నా పురుషాంగం ఏదో అయిపోయిందని భయం వల్ల కూడా వాళ్ళకి అంగస్తంభన జరగదు. కొంతమందికి ఈ పురుషాంగంలో ఈ కాల్షియము అక్కడ ఉండగట్టుకుని ఉండటం వల్ల కూడా అంగస్తంభనంలో సమస్యలు వస్తాయి. ఈ పురుషాంగములో కాల్షియం జమ అయ్యి ఒక చిన్న రాయిలా ఒక బుడిపిలా గట్టిపట్టాన్ని, దాని పేరు పెరోనీ వ్యాధి అంటారు. ఈ పెరోనీ వ్యాధి వచ్చినప్పుడు ఒక ఇంజెక్షన్ ఇస్తారు. వారానికి 2 ఇంజెక్షన్లు చొప్పునిస్తే అది క్రమేణా కొంత ఆశాజనకమైన ఫలితాలు వస్తాయి. ఇంజెక్షన్లు ఇచ్చినా కూడా ఆ పెరోనీ వ్యాధిలో మనకి ఏమీ ఫలితం లభించలేదు. అటువంటప్పుడు చిన్న శస్త్రచికిత్స చేయటం ద్వారా ఆ కాల్షియం బుడిపి లాంటిది తొలగించడం ద్వారా మళ్ళీ యథాతథ స్థితికి పురుషాంగం వచ్చే అవకాశం ఉంది. కనుక పురుషాంగము కొద్ది వంకర గురించి పెద్ద పట్టించుకోవద్దు. పురుషాంగము దాన్ని కూడా చాలా సున్నితమైన అవయవం. మరి రతి క్రీడలో ముఖ్యంగా మహిళ మీరు కింద పడుకుని మహిళ పైనుంచి రతి క్రీడ చేస్తున్నప్పుడు తగు జాగ్రత్తలు వహించండి. పైగా బాగా బరువుగా ఉన్న మహిళలు ఉంటారు. 100-120 కేజీలు ఉన్న మహిళలు వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు పైనుండి రతి క్రీడలో పాల్గొనాలని ఆసక్తి చూపిస్తుంటారు. అటువంటి సందర్భంలో నిదానంగా చేయాలి. ఆవేశానికి ఉద్రేకానికి గురై మహిళ మరి ఉగ్రరూపం దాలిస్తే పురుషాంగానికి నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ పురుషాంగం వంకర లేదు ఆ పెరోనీ అనే వ్యాధి వచ్చినప్పుడు దీనికి స్కానింగ్ చేస్తారు. ఎట్టయితే పొట్టకి స్కానింగ్ చేస్తారో పురుషాంగానికి కూడా స్కానింగ్ చేసి ఆ స్కానింగ్ ద్వారా ఈ ఏమైనా కాల్షియం బుడిపెలు ఉన్నాయా, లేదు ఏమైనా ఇరిగిపోయిందా, పురుషాంగం ఇరిగిపోతే కూడా స్కానింగ్లో మనం గమనించవచ్చు. కొన్ని రకాల పురుషాంగ సమస్యలకు షాక్ వేవ్ థెరపీ అనే ఒక యంత్ర పరికరం ద్వారా షాక్ వేవ్ థెరపీ అనేది పెరోనీ వ్యాధికి కొన్ని ఆశించిన ఫలితాలు లభిస్తున్నాయి. అందువల్ల ఈ పురుషాంగం వంకర గురించి మరీ ఎక్కువ ఆలోచన చేయకుండా, కుంగిపోకుండా, మానసికంగా ఇబ్బంది పడకుండా డాక్టర్ని సంప్రదించండి. ఇంకా మీకేమైనా అనుమానాలు ఉంటే నన్ను వాట్సాప్లో సంప్రదించండి. వాట్సాప్లో మీ పేరు, ఊరు, జిల్లా, టౌను, మీ సమస్య రాయండి. వాట్సాప్లోనే మీకు తగు సలహా సూచన ఇస్తాను. డాక్టర్ సిఎల్ వెంకట్రావు 9848055806 9848055806 ఇదే వాట్సాప్ నంబరు. ఈ వాట్సాప్లో మీ యొక్క సమస్యను తెలియజేస్తే దాన్ని ఎలా పరిష్కరించాలి అనే ఆలోచన మీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.